ఈరోజు హైకోర్టు రాష్ట్ర పోలీసులపై సీరియస్ అయ్యింది. చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. వర్రా రవీంద్రారెడ్డి విషయంలో ఏమైందో సాక్షి టీవీ ఫుటేజ్ ఒకసారి చూడండి. పోలీసు వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ లో మాకు రవీంద్రారెడ్డి 10వ తేదీ దొరికాడు, మేము మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేశాము అని వాళ్ళు చెప్పారంట. కానీ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే క్లియర్గా నవంబర్ 8వ తేదీ కర్నూలు టోల్ గేట్ వద్ద, కర్నూలు దగ్గర టోల్ గేట్ వద్ద రవీంద్రారెడ్డి ప్రయాణిస్తున్న కారును ఆపి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో దొరికిందంట. తరువాత అదే వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. 8వ తేదీ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అని. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో కానీ లేదు మళ్ళీ తప్పించుకొని పారిపోయాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కవర్ డ్రైవ్లు ఆడారు, అంటే ఈ పచ్చ మీడియా. తర్వాత మళ్ళీ 10వ తేదీ మళ్ళీ దొరికాడు, మేము మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తున్నాము అని చెప్పారు. అంటే నాకు తెలిసినంత వరకు అండి, పోలీసులు అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉందంట. సో వాళ్ళకి 8వ తేదీ దొరికిన ఒక 3 రోజులు వారు వర్రా రవీంద్రారెడ్డిని వారి డిటెన్షన్లో పెట్టుకొని సకల మర్యాదలు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేశారు అన్నది హైకోర్టు వాళ్ళు చెప్తున్నది ఇప్పుడు. అంటే హైకోర్టు సీరియస్గా చెప్పిండేది, మీరు ఎందుకు 8వ తేదీ అరెస్ట్ చేసి 10వ తేదీ రాత్రి వరకు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు, మీరు ఎందుకు అఫిడవిట్లో 8వ తేదీ అరెస్ట్ చేసి 10వ తేదీ అని రాశారు అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు సీరియస్ అయ్యారు పోలీసు వాళ్ళ పైన. అండ్ మేము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని కోర్టు హెచ్చరిక జారీ చేసింది. మీకు డౌట్ రావచ్చు, ఇందాకే మీరు కొన్ని వీడియోల్లో చెప్పారన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెడుతుంటే పోలీసులు రిజిస్టర్ చేయట్లేదు అని. మరి ఇది ఎలా అంటే, ఇది వర్రా రవీంద్రారెడ్డి పోలీసులు వాళ్ళను ఆశ్రయించి పెట్టిన కేసు కాదు, ఇది ఒక ప్రైవేటు కేసు డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో పోలీసు వాళ్ళు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి వర్రా రవీంద్రారెడ్డి అతని తరపు లాయర్లు ఫైల్ చేసిన కేసులో ఈ విషయాన్ని హైకోర్టు వాళ్ళు వెల్లడించారు. వారు సీరియస్ అయ్యారు. ఏం జరిగింది నవంబర్ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ అంటే, ఇప్పుడు కేసు కోర్టులో ఉంది కాబట్టి మనము దాని గురించి మాట్లాడడం మంచిది కాదు, మనం మాట్లాడకూడదు. సో కోర్టే ఖచ్చితంగా తీర్పును వెలువరిస్తుంది. ఏం జరిగింది ఆ 3 రోజులు? వర్రా రవీంద్రారెడ్డి నిజంగానే తప్పించుకొని పోయాడా, లేకపోతే పోలీస్ డిటెన్షన్లోనే ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎందుకు మ్యాజిస్ట్రేట్ ముందు వితిన్ 24 అవర్స్ హాజరుపరచలేదు? అండ్ ఆ 3 రోజులు అంటే 8వ తేదీ మధ్యాహ్నం దొరికితే 8 మధ్యాహ్నం సంథింగ్ మధ్యాహ్నం ఆ టైంలో 9 మొత్తం 10 నైట్ వరకు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంచారు అన్న విషయాలు బయటికి రావాలి. ఆ విషయాలన్నీ వర్రా రవీంద్రారెడ్డి మరియు వారి తరపు లాయర్లు హైకోర్టుకి నివేదించారు. వారు క్లియర్గా చెప్పారు, వారు కేసు వేశారు. ఆ కేసును టేకప్ చేసిన హైకోర్టు ఈరోజు ఇలా సీరియస్ అయ్యింది, ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ల పైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి. ఇక్కడ మనకు తెలిసిన విషయాలనే మనం చెప్తున్నామండి, మనం ఎవరిని నిందించట్లేదు. పోలీసు వాళ్ళ తప్పు ఉందా అంటే ఆ విషయం పోలీసు వాళ్ళే చెప్పాలి, మనకు తెలియదు. ప్రతిదానికి పోలీసుల దగ్గర నుంచి ఒక సమాధానం అయితే వస్తుంది, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది అని చెప్పేసి. పైనుంచి ప్రెషర్ ఉన్నా, ఇంకెక్కడి నుంచి ప్రెషర్ ఉన్నా కానీ 8వ తేదీ అరెస్ట్ చేస్తే 10వ తేదీ అని చెప్పేసి అఫిడవిట్లో రాయడం ఎంతవరకు సమంజసం అన్నదే హైకోర్టు ప్రశ్న. కోర్టులపై మనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగితే అది అన్యాయం అని చెప్పే ఆ మంచి గుణం మన హైకోర్టులకు, మన సుప్రీంకోర్టులకు ఉంది. న్యాయస్థానం పైన మనకు పూర్తి భరోసా ఉంది. ఎందుకంటే న్యాయస్థానానికి ఇంకా పైన పెద్ద మనుషులు అదేముండరు. న్యాయస్థానంలో ఉన్న జడ్జులే వాళ్ళే పెద్ద మనుషులు. వాళ్ళని ఎవరు ప్రలోభాలకు గురి చేయలేరు, వాళ్ళని ఎవరు ప్రెషర్ చేయలేరు. కాబట్టి నిజాలు బయటికి వస్తాయని ఆశిద్దాం. మనకు కొన్ని విషయాలు తెలియచ్చు, మనకు వార్తలు రావచ్చు, మనం డైరెక్ట్గా కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను,
వర్రా రవీంద్రారెడ్డి మనకు తెలుసు, నేను ఇంతకుముందు మాట్లాడానని కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైనా మాట్లాడితే మనం వర్రా రవీంద్రారెడ్డి సైడే మాట్లాడినట్లు అవుతుంది. అందులోనూ కోర్టులో కేసు ఉన్నప్పుడు మనం ఏం జరిగింది ఏమన్నది కోర్టు ద్వారానే తెలుసుకుంటే బాగుంటుంది. బట్ సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది, కోర్టు శిక్షిస్తుంది. ఆ తప్పు ఎవడు చేశాడు అన్నది ఖచ్చితంగా కోర్టులో నిర్ధారణ అవుతుంది. కోర్టు నిజాలను నిగ్గు తేలుస్తుంది. అండ్ తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా, పైనున్న పెద్దోళ్ళైనా కోర్టు వారి తాట తీస్తుంది తప్పు చేసి ఉంటే. అలా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకున్న ఒకే ఒక హోపు మన న్యాయస్థానాలు. అవి న్యాయం జరిగేలాగా చూస్తాయని మనకు భరోసా ఉంది. సో మనం నమ్ముకోవాల్సింది కోర్టులను, మనం విశ్వసించాల్సింది తీర్పులను. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఏదో మాకు ఈరోజు అధికారం ఉంది కదా, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనే వాళ్ళ తాట తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి చేయండి, అధికారంలోని మంచి చేయండి, అందరూ స్వాగతిస్తారు. అధికారంలో ఉండి మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, మీ అధికారాన్ని దానికోసం వాడండి, ప్రజలు హర్షిస్తారు. కానీ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికార మదంతో ఇష్టారీతిన మీరు ఏదైనా చేస్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు అనుకోవడం మీ మూర్ఖత్వం. అందుకోసమే మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. వి రెస్పెక్ట్ అండ్ వి సాల్యూట్ అవర్ జ్యుడిషియరీ సిస్టమ్. మనందరం కూడా హైకోర్టు పైన మనం భరోసా పెట్టుకోవాలి. ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలి.